రామ్టాక్కి తిరిగి స్వాగతం. బీహారు ఎన్నికలు మొదలు కాకముందే ఎన్నికల వ్యవస్థే బూటకమని, ఎన్నికలు ఇప్పటికే దొంగిలించబడ్డాయని ఓ ప్రచారాన్ని ప్రతిపక్షాలు ఓ పథకం ప్రకారం మొదలుపెట్టాయి. దీనికి ఆజ్యం పోసింది స్వయాన ఎల్ఓపి అయిన రాహుల్ గాంధీ. ఇంతకుముందే మహారాష్ట్ర ఎన్నికల విషయంలో ఆయన ఆరోపణలు చేస్తాడు అంతే, తర్వాత దాని గురించి పట్టించుకోడు. ఎన్నికల కమిటీ క్లాజ్ బై క్లాజ్ ఆయన ఆరోపణలకు సమాధానం ఇచ్చినా, వెళ్ళి ఎన్నికల కమిటీతో కూర్చొని మాట్లాడమని చెప్పి ఆహ్వానించిన ఏ రోజు అక్కడికి వెళ్ళా, ప్రచారానికే వాడుకుంటాడు. ఇప్పుడు కొత్తగా కర్ణాటక ఎన్నికలు కూడా లోక్సభ ఎన్నికలు అదే విధంగా జరిగినాయి అని ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం, త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల గురించి ఓ పెద్ద పథకమే వేసినట్టుగా కనపడతా ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ ఆరోపణ చేయటంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు వాటికి ఎన్నికల కమిషన్ వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అని వాళ్ళు క్లాస్ బై క్లాస్ సమాధానం ఇచ్చినప్పుడు దానికి తిరిగి మళ్ళీ ఆన్సర్ ఉండదు. సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టు చెప్పినా కూడా దాన్ని వినడం. మరి ఎలా అంటే, ఇది కావాలని ఊరికినే ఆరోపణలు ప్రచారం కోసం చేస్తున్నట్టుగా కనపడుతుంది కాబట్టే నాకు అనిపించింది. అయితే అంతవరకు ఓకే. బీహార్ది ఇంకొక అడుగు ముందుకేసి దీంట్లో భాగంగానే తేజస్వి యాదవ్ అసలు ఎన్నికల్ని బహిష్కరిస్తాం అవసరమైతే అని ప్రకటించాడు. చూడండి, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, కుట్రలాగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఎందుకు అంటున్నానంటే చెప్తా. తేజస్వి యాదవ్ అంతవరకు అంటే, దాన్ని పట్టుకొని మనోజ్ ఝా ఆర్జేడీలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, వాళ్ళలో రాజ్యసభలో ఆయన వాళ్ళ స్పోక్స్ పర్సను, వాళ్ళ నాయకుడు, ఆయన మాట్లాడుతూ ఇండియా టుడేలో ఇది ఎలక్షన్ కమిషన్ అనేది బంగ్లాదేశ్ లాగా ఇక్కడ కూడా బోటకం అనే పద్ధతుల్లో ఆరోపణలు చేశాడు. చాలా చాలా తీవ్రమైన ఆరోపణ ఇది. బంగ్లాదేశ్లో ఇలా ఆరోపణలు చేసి తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం లీగల్ ప్రభుత్వం కాదని చెప్పి కుట్ర ద్వారా కూల్చడం జరిగింది. కానీ వాళ్ళ పప్పులు ఇక్కడ ఉడకవు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది మోడీ. రెండోది, ఈయన అత్యంత పాపులర్ లీడర్. ఇక్కడ బంగ్లాదేశ్ పరిస్థితులు వేరు, భారత్ పరిస్థితులు వేరు. ఒకవేళ జార్జ్ సోరోస్ చెప్తే సలహా ప్రకారమే రాహుల్ గాంధీ పని కట్టుకొని ప్రచారం చేస్తున్నాడా? ఎందుకనంటే ఆయన కన్స్ట్రక్టివ్గా దీన్ని సాల్వ్ చేసుకుందామనే ఉద్దేశం ఆయన కనపట్ల రాహుల్ గాంధీకి. ఆరోపణలతోనే ప్రచారం కోసమే వాడుకుంటున్నాడు దీన్ని. సో ఇదేదో జరుగుతూ ఉంది, నాకైతే తెలియట్లేదు. కానీ అంటే దీనికి అందరికీ ఒక కారణం ఏంటంటే, వీళ్ళందరూ కూడా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారు. ఇటీవలే రాబర్ట్ వద్రా మీద ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే ఉద్యోగాలు, భూమి తీసుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చినటువంటి అవినీతి కుంభకోణంలో పూర్తిగా కూరుకుపోయారు. సో వీటి తప్పించుకోవడానికి మార్గాలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే ఇదంతా చేయాలని వాళ్ళు చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకనంటే అసలు దీంట్లో ఏంటి, అసలు ఈ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దామండి. బీహార్లో ఎస్ఐఆర్ అన్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది. అంటే రివిజన్స్ మామూలుగా ప్రతిసారి జరుగుతూ ఉంటాయి, అందుట్లో అంత తీవ్రంగా ఉండవు. ఎందుకంటే మన యంత్రాంగం ఎంత పక్కాగా పనిచేస్తుందో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎప్పుడూ కూడా చాలా లోతుగా వెళ్ళి చేస్తారు. ఇదేంటి ఇప్పుడు బీహార్లో జరుగుతూ ఉంది అనొచ్చు మీరు, ఇంకొంచెం ముందు చేసి ఉండొచ్చు కదా. నా ఉద్దేశం కూడా చేసి ఉండొచ్చు అనేదే. అంత మాత్రాన ఇప్పుడు చేసేదాన్ని తప్పని ఎట్లా అంటాం? మీకు అవకాశం ఎక్కడుంది? వాళ్ళు ఇవాళ దాదాపుగా 97-98% పూర్తయిపోయింది. మొత్తం 7.9 కోట్ల మంది ఓటర్లో ఇంత అత్యద్భుతంగా పూర్తి చేసిన తర్వాత నీకు అవకాశం ఇవ్వలేదని అవకాశమే లేదు. వాళ్ళకి 1 మంత్లో వాళ్ళు టోటల్లీ చాలా యుద్ధ ప్రాతిపదికమే చేశారు. దీంట్లో ఇవాళ వాళ్ళు బయటపెట్టింది 52 లక్షల మంది ఓటర్లు
ఈ తొలగించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయో చెప్పారు. 20 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అంటే వాళ్ళని కంటిన్యూ చేద్దామా ఈ 20 లక్షల మందిని? చెప్పండి ఎవరైనా. అంటే అంతకుముందు పోయినసారే కదా లోక్సభ ఎన్నికలు జరిగింది అని అంటే అది వేరే విషయం. అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయొద్దంటే ఎట్లా? సమ్మరీ రివిజన్ అప్పుడు చేశారు, కానీ ఇంత లోతుగా చేయలేదు. అది ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. 2003 తర్వాత మళ్ళీ చేయలే. 20 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి పైగా. సో ఇప్పుడు మొదలు పెడుతున్నారు, దేశం మొత్తం కూడా మొదలు పెట్టబోతున్నారు. సో అట్లానే 28 లక్షల మంది శాశ్వతంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి వాళ్ళని పరిగణలోకి తీసుకోమా? తాత్కాలికంగా అది శాశ్వతంగా. అట్లానే 7 లక్షల మంది 2-3 చోట్ల వాళ్ళకు ఓట్లు ఉన్నాయి. తొలగించాలా వద్దా చెప్పండి మీరు? 1% మంది, 1 లక్ష మంది మాత్రం దొరకట్లేదు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? బిఎల్ఓలను అపాయింట్ చేశారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ని బిఎల్ఏని అపాయింట్ చేశారు. రాజకీయ పార్టీలు మీ ఏజెంట్లు పెట్టుకోండి, బూత్ లెవెల్ ఏజెంట్లు. మీరు వచ్చేటువంటి ఎలక్షన్ కమిషన్ తోటి వాళ్ళు వెళ్ళి మాట్లాడవచ్చు, అధికారికమే అది. సో అంత వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. సో ఇంత పకడ్బందీగా జరుగుతున్నప్పుడు సుమారు 6.6% ఈ 7.9 కోట్ల మంది ఓటర్లలో ఈ పద్ధతిలో గుర్తింపబడ్డారు. వీళ్ళని తొలగించాలా, ఉంచాలా? ఇది సమస్య. ఇప్పుడు ఇందుట్లో ఎవరు చెప్పగలరు? ఇందుట్లో ఓటర్లు తొలగించే వాళ్ళందరూ ఇండి కూటమి వల్ల, ఉండే వాళ్ళందరూ ఎన్డీఏ వల్ల. అర్థం ఉందా దీనికి? ఏమన్నా ఎక్కడైనా హేతు ఉందా దీనికి మాట్లాడడానికి? వితౌట్ ఎవిడెన్స్ ఆరోపణలు చేయొద్దు. నిర్దిష్ట ఆరోపణలు ఉంటే ఎలక్షన్ కమిషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇది కొత్త కాదు కదా. 1952 నుంచి 2004 లోపల దాదాపుగా 13 సార్లు చేశారు ఇటువంటి రివిజన్. ఇప్పుడు ఇంకోసారి చేస్తున్నారు. మీకు అవకాశం ఇస్తారు. మీ ఏజెంట్లందరూ అక్కడికి పిలిచి బూత్ లెవెల్లో కూర్చొని వాళ్ళు చెప్తున్నటువంటి లిస్టు తప్ప కాదని చెప్తున్నారు. ఆగస్టు 1కి లిస్టు పబ్లిష్ చేస్తారు. అది ఫైనల్ కాదు. మళ్ళా మీరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ముందు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియనండి. దీన్ని ఏ విధంగా చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు కేవలం మోడీ చేతిలో కీలు బొమ్మలాగా వీళ్ళు చెప్తా ఉన్నారు. లోపాలు లేవా ఎలక్షన్ కమిషన్లో అంటే లోపాలు ఉన్నాయి. అది ఇవాళ ఉన్నాయి కాదు, ఎప్పుడు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన కానీ జరిపిన ఎన్నికలు అన్నిటిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. నాకు తెలుసు అవన్నీ కూడా. హైదరాబాద్లో మేము కూడా చూసాం కదా ఇవన్నీ కూడా. కాకపోతే ఆ లోపాలు మీరు హైలైట్ చేసి భూతద్దంలో పెట్టి అసలు ఎన్నికల వ్యవస్థ తప్పు అనేటువంటిది ఎలా చెప్పగలుగుతారు? ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మరి మీ పార్టీ వాళ్ళు గెలిచారు కదా. తెలంగాణలో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. మరి ఎలా బెంగాల్ ముఖ్యంగా ఆవిడ ఎక్కువ మాట్లాడుతుంది, మమతా బెనర్జీ. ఎందుకనంటే అసలు అక్రమ బంగ్లాదేశీ వలసదారులు ఓటర్లుగా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం, ఏకైకని చెప్పను, అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. బీహార్లో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారు. ఇవాళ జరుగుతుంది ఏంటంటే సీమాంచల్ ప్రదేశ్, నేపాల్కు సరిహద్దులో ఉన్న కిషన్గంజ్, పూర్నియా, కతిహార్ ఈ జిల్లాలన్నీ సీమాంచల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అక్రమ వలసదారులు బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీలు వచ్చి అక్కడ ఓటర్ల లిస్టులో ఉంటే వాళ్ళని తొలగించొద్దని చెప్పి ఇండి కూటమి చెప్పిద్దా ఏంటి? వీళ్ళ బాధ ఏంటి అంటే వాళ్ళందరినీ ఓటర్లుగా చేసుకొని, అంటే భారతీయులు కాని వాళ్ళని ఓటర్లుగా చేసుకొని ఓటు వేసే హక్కు వాళ్ళకి ఇవ్వాలి. అదే కదా వీళ్ళ వాదన. లేదు అంటే నిర్దిష్టంగా ఇప్పుడు ఎవరినైనా తీసేశారనుకో, అక్కడ బూత్ లెవెల్ ఏజెంట్ మీరు అపాయింట్ చేశారు కదా, కాదు ఆయన చెప్పాలి కదా. ఆయన చెప్పిన ఎలక్షన్ కమిషన్ మీరు ఆధారాలు చూపించినా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోకపోతే అది తప్పు. ఎట్లానండి ఇది? అసలు ఇది ఎట్లా నడుస్తుందంటే ఏమవుతుందండి ఇది? అంటే మీరు గెలిచినప్పుడేమో ఎన్నికలు బాగానే జరిగినట్టు, లేకపోతే ఎన్నికల చోరీ జరిగినట్టు. రాహుల్ గాంధీ అసలు ఆలోచన ఏంటో, ఆయన ఒక నాయకుడు ఎట్లయ్యాడో ఎవరికి అర్థం కావట్లేదండి. అంటే ఒక పథకం ప్రకారం బీహార్ ఎన్నికల్లో ఓడిపోతారనేటువంటిది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇంకొక ఆయన వచ్చాడు రంగంలోకి. కాబట్టి ఓడిపోతారని చెప్పి తెలిసి వెళ్ళి ఎన్నికల్లో ఓడిపోయి ప్రజా తీర్పును గౌరవించి 5 సంవత్సరాలు కామ్గా కూర్చోవటమా? లేదు అంటే ఎన్నికల బూటకాన్ని ముందే ఒక ఎలిబి సృష్టించుకొని ఆరోపణ చేసేసేసి బాయ్కాట్ చేసి తర్వాత ఇది కావాలని చెప్పి అసలు మమ్మల్ని ఎన్నికల్లో సరిగ్గా ఎన్నికలు జరపలేదని చెప్పి
ఒక కుట్రపూరిత పథకంలో భాగమా? ఇదే అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇట్లానే చాలా జరిగినాయి. బంగ్లాదేశ్ చూసాం కదా, ఎక్కడ దాకా ఎందుకు. కాకపోతే బంగ్లాదేశ్ అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ లేవు కదా. ఒక విధంగా బంగ్లాదేశ్లో ఏంటంటే కొంత గ్రౌండ్ ఉంది వాళ్ళు మాట్లాడటానికి. భారత్లో ఎక్కడ గ్రౌండ్ ఉంది? అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. వ్యవస్థలు దేనికి దాని స్వతంత్ర వ్యవస్థలు అంటే కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉండొచ్చు. నేను ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ లేదని అనను. ఏ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు కాంగ్రెస్ ఉన్నా ఇప్పుడు ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం ఉంటుంది. అంత మాత్రాన అసలు స్వతంత్రంగా పనిచేయట్లేదు ఎన్నికల కమిటీ అనేది మాత్రం శుద్ధ అబద్ధం. ఇది ఇప్పుడు మరి నిజంగా బాయ్కాట్ చేస్తారా? తేజస్వి యాదవ్ చెప్పినట్టుగా బాయ్కాట్ చేస్తే పోయేదేమి లేదండి. ఆర్జేడీ బాయ్కాట్ చేస్తే లక్కీగా అదృష్టవశాత్తు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ కూడా ఊపందుకుంది. ఎంతవరకు వస్తుంది? ఓట్ కట్టర్గా మిగులుతుందా లేకపోతే గెలుస్తుందా తెలియదు, కానీ జనం వస్తున్నారు దానికి బాగా. జనస్వరాజ్ పార్టీకి కూడా వాళ్ళు బాయ్కాట్ చేస్తే వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు పార్టిసిపేట్ చేస్తారు. ఆ వ్యాక్యూమ్ను ఇంకొకరు తీసుకుంటారు. అసలు కాంగ్రెస్ రూల్ ఏంటి? కాంగ్రెస్ కూడా ఈ బాయ్కాట్ పిలుపు తేజస్వి యాదవ్ ఇచ్చిన దానికి సపోర్ట్ చేసిద్దా? చేస్తే కింద కాంగ్రెస్ శ్రేణులు కూడా రాహుల్ గాంధీకి తలలూపుతారా? ఇవన్నీ చాలా క్వశ్చన్స్. ఇవి వీటికి ఆన్సర్లు కాలమే చెప్పాలి. కానీ అదే గనక జరిగితే కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ తమ గోతిని తామే తవ్వుకున్న వాళ్ళు అవుతారు. అది మాత్రం మర్చిపోవద్దు. ఇది ఏం జరగబోతుందో వేచి చూద్దాం. ప్రపంచవ్యాప్త కుట్రలో ఒక భాగంగా ఇటువంటి ప్రచారానికి దిగారా, లేకపోతే ఓడిపోతామనే సంకేతాలు ఉన్నాయి కాబట్టి దిగారా, లేకపోతే ఇంకా ఏదో ఒకటి అభాస్ పాలు చేయాలి మోడీని అనేటువంటి దాంట్లో ఇక్కడ వరకే భారతదేశం వరకే కుట్ర పన్నారా? ఇవన్నీ ప్రశ్నలు. ఆన్సరు కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.